తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి లోకేష్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు నేతలు కార్యకర్తలు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో నారా లోకేష్ వ్యవహరించినటువంటి తీరుకి ప్రత్యర్థ నేతలు సైతం హ్యాట్సప్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉభయ సభల్లోనూ అనుసరించాల్సినటువంటి వ్యూహంపై నారా లోకేష్ చర్చించారు. కూటమికి లోక్సభలో 21 మంది, రాజ్యసభలో 4 ఎంపీలు అయితే ఉన్నారు. వీరిలో టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాల మీద చర్చించి ఆంధ్రప్రదేశ్ వాయిస్ని బలంగా వినిపించేలాగా వారికి దిశానిర్దేశం చేశారు. సహజంగా పార్లమెంటు సమావేశాల సందర్భంలో తమ ప్రజాప్రతినిధులతో అధినాయకులు విజయవాడలో భేటీ అవుతూ ఉంటారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద గైడ్ చేయడం కూడా కామన్. కానీ నారా లోకేష్ ఢిల్లీలో తమ పార్టీ ఎంపీలను కోఆర్డినేట్ చేయడం ఇక్కడ విశేషంగా కనిపిస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీకి 22 మంది లోక్సభ సభ్యులు ఉండేవారు. రాజ్యసభ సభ్యులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే ఉండేవారు. వాళ్ళందరినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని పార్లమెంట్లో ఏం మాట్లాడాలో దిశానిర్దేశం చేసేవారు. ఢిల్లీలో వైకాపాని ఒకరిద్దరు నాయకులకి జగన్మోహన్ రెడ్డి అప్పజెప్పి చోద్యం చూసేవారని, కానీ లోకేష్ తీరు భిన్నంగా ఉందంటూ ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. స్వయంగా నారా లోకేషే పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకొని ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. అక్కడి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో తానే నిత్యం టచ్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయడం మీద లోకేష్ దృష్టి సారించారు. ప్రతిదీ లోకేషే చూసుకుంటున్నారు అనేటువంటి వాదనలు తెరమీదకు వచ్చాయి. అందుకే టీడీపీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కోఆర్డినేషన్ అయితే బాగుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది కాస్త తగ్గిందనేటువంటి వాదనలు తెరమీదకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీని నడిపేటువంటి తీరు చూసైనా వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉందనేటువంటి కామెంట్లు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో అయినా తన తీరు మార్చుకుంటారా లేదా అనేది మనం వేచి చూడక తప్పదు.